కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం నేమ్లీ సాయిబాబా ఫంక్షన్ హాల్లోని 110 మంది వికలాంగులకు ₹1 కోటి కృత్రిమ కాళ్లతో పాటుగా ట్రై సైకిళ్లను తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ సభ్యులు పంపిణీ చేశారు. అలాగే తెలంగాణలోని దివ్యాంగుల కళ్లల్లోని వెలుగును నింపాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును ప్రారంభించామని టీటీఏ సభ్యులు పట్లోళ్ల మోహన్ రెడ్డి అన్నారు. వికలాంగులు తమ యొక్క కాళ్లపై తాము నిల్చొని చిరు వ్యాపారాలు చేసుకునే విధంగా ఇతరులపై ఆధారపడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను చేస్తున్నామని అన్నారు. మరి ప్రజలు చెప్తే రాయరా? Recently, practices to legal responsibility. So you go to the other political. నువ్వు ఏం సొర్రకి జూమ్లో తీసుకున్నాలే. అమెరికన్ తెలుగు అసోసియేషన్ తరఫున ఈ దివ్యాంగులకు ఆర్టిఫిషియల్ లింబ్స్ ప్రొవైడ్ చేయడము, అలాగే ఎవరైతే పోలియో వల్ల ఏదో రకంగా కాళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు, నడవలేని వాళ్ళకు ట్రై సైకిల్స్ ఇచ్చే ప్రాజెక్ట్ కూడా చేపట్టాము. ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే, ఈ ప్రాజెక్ట్ ఉద్దేశము తెలంగాణలో ఎవరు మేము దివ్యాంగులము, మా కాళ్ళు చేతులు లేవు, మేము హ్యాండిక్యాప్డ్ అన్న ఫీలింగ్ ఉండకూడదు. మేము కూడా అందరితో పాటు అన్ని పనులు చేసుకోగలము. అలాగే లాస్ట్ ఇయర్ మా ఊర్లో ఒక అతనికి కాలు పోతే కాలు ప్రొవైడ్ చేసాము. ఆయన కారు ఆయనే నడుపుకుంటున్నాడు. అట్లాగే తెలంగాణలో ఎవ్వరు దివ్యాంగులు ఉండకూడదు, హ్యాండిక్యాప్డ్ ఉండకూడదు అనేది మా ఉద్దేశము. ఆ ప్రాజెక్టులో ఇది ఫస్ట్ ఫేజ్లో నిజామాబాద్ కామారెడ్డి కావాలి జరుగుతుంది. థ్యాంక్ యూ.